లక్ష్మీ సమేతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ విశేషంచే తిరుమల తిరుపతి దేవస్థానముల చరిత్రలో మొట్టమొదటిసారిగా విరాట పర్వ పారాయణాన్ని స్వామివారి పాదాల చెంత చేసుకునేటటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా దొరికింది. స్వామివారి సంకల్పమేమో అన్నట్లుగా మనం నిన్న అత్యంత వైభవోపేతంగా విరాట పర్వ పారాయణాన్ని ఆరంభం చేసుకున్నాం. మంగళ శ్లోకాన్ని మనందరం కూడా పఠించాం. ఆ విరాట పర్వ సంకల్ప బలం చేత నిన్న మనం సంకల్పం చేసుకున్నటువంటి క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా తిరుమల కొండల మీద నిర్విరామంగా వరుణదేవుడు అనుగ్రహించి బ్రహ్మాండమైనటువంటి సువృష్టిని కలగజేస్తూ ఉన్నాడు. ఇది స్వామివారి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణముల యొక్క వృష్టిగా మనందరం కూడా భావించాలి. సత్సంకల్పాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి ఆ శ్రీనివాసమూర్తి యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నది. మనం మన పురాణాల్లో చెప్పినటువంటి అంశాలని ఎప్పుడైతే పరిపూర్ణంగా భక్తితో విశ్వాసంతో ఆరంభిస్తామో అప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క శ్రీనివాసుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అనడానికి ఇదే మనకి తార్కాణంగా కనిపిస్తూ ఉన్నది. ఈరోజు మనం విరాట పర్వాన్ని ఆరంభించుకుంటూ ఉన్నాం. మంగళారంభంతో చేస్తూ ఉన్నాం. నిన్న సమయాభావం వలన పాండవుల యొక్క జననం వరకు మనం భారతంలో జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా తెలుసుకున్నాం. ఈరోజు కౌరవ జననం దగ్గర నుంచి విరాట పర్వం వరకు కూడా జరిగినటువంటి కథ, కౌరవులు పుట్టడం, వీళ్ళిద్దరూ పాండవులు కౌరవులు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క బాల్యాన్ని గడపడం, తదనంతరం వాళ్ళల్లో కొంతమందికి కలిగినటువంటి వైషమ్యాల వల్ల గొడవలు జరగడం, తదనంతరం రాజ్యం కోసం అందరూ కూడా బాగా ఇబ్బంది పడి ఒకరి మీద ఒకరు అసూయ పెంచుకొని ఆ విరాట పర్వాన్ని దాకా ఈ కథను ఎలా తీసుకువచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. విరాట పర్వంలో ఈ పాండురాజు మొదలైనటువంటి వాళ్ళ యొక్క పుత్రులైనటువంటి వీళ్ళందరూ కూడా అక్కడ దాకా చేరుకున్నారు. పాండవుల యొక్క జననం తర్వాత ధృతరాష్ట్రుని అనురాగంతో గాంధారి గర్భవతి అయింది. కుంతీదేవికి సంతానం కలిగిందని చెప్పి తెలుసుకున్నటువంటిదై తనకి సంతానం లేదు అనేటువంటి కేవల అసూయతోటి తన కడుపుని బాదుకుని రోధించింది. ఆ సందర్భంలో ఆమె గర్భం నుంచి ఒక పిండం బయటికి వచ్చి పడింది. ఆమె మరీ రోధిస్తూ ఉంటే ఆ పిండాన్ని చూసి వ్యాసుడు వచ్చి ఊరడించి 100 కుండల్ని తీసుకొచ్చి నేతితో నింపి ఎవరికీ తెలియనటువంటి ప్రదేశాల్లో ఉంచి ఆ యొక్క ముక్కలన్నింటినీ కూడా దాంట్లో భద్రపరచడం జరిగింది. ఇలా 101 సంతానం కలగడం జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఆ సంతానం కూడా బయటపడింది. అక్కడ కుంతీదేవి భీముణ్ణి కన్నది. ఇక్కడ దుర్యోధనుడు పుట్టాడు. వాడు పుడుతూనే గాడిదలాగా ఓంట్ర పెట్టాడు. దుశ్శకునాలన్నీ కూడా కనిపించినాయి. ధృతరాష్ట్రుడు పెద్దలందరినీ కూడా పిలిపించి మా వంశానికి ధర్మరాజే జ్యేష్ఠుడు, వాడే రాజ్యాధికారి అవుతాడు, వాడి తర్వాతైనా నా కొడుకు మహారాజ పీఠం ఎక్కుతాడా అని అడిగాడు. భగవద్భక్తులారా గమనించండి, మహాభారత యుద్ధానికి నాంది ఇక్కడే పడింది. పెద్దలందరూ కూడా మహారాజా ఈ ఉత్పాదాలన్నీ చూస్తూ ఉంటే వీడు వంశాన్ని నాశనం చేసేవాడు అవుతాడు, వంశశ్రేయస్సు కోసం చెడ్డవాడైన వ్యక్తిని, గ్రామశ్రేయస్సు కోసం ఒక వర్గాన్ని, దేశ శ్రేయస్సు కోసం ఒక గ్రామాన్ని, ఆత్మశ్రేయస్సుని కోసం ప్రపంచాన్ని వదిలిపెట్టమని చెప్పి ధర్మశాస్త్రం చెప్తోంది. ఇప్పుడే వీడిని విడిదిలిపెడితే మీ వంశం క్షయం కాకుండా ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుడికి ఉపదేశించారు. పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేకపోయాడు. కౌరవులందరూ పెద్దవారయ్యారు. అటు పాండవులు కూడా పెద్దవారు అవుతున్నారు. అర్జునుడికి 14వ సంవత్సరం వచ్చింది. ఒక రాజు పాండురాజు మాద్రితో కలవడం, మునిశాపం వల్ల మరణించడం, మాద్రి కూడా భర్తతో కలిసి సహగమనం చేయడం జరిగింది. పాండురాజు అంత్యక్రియలు పూర్తయినాయి. కుంతి పాండవులతో కలిసి హస్తినాపురం చేరుకుంది. పాండవులు కౌరవులు కలిసి విద్యాభ్యాసం చేస్తూ ఆటలతో కాలం గడుపుతూ ఉన్నారు. ఆ ఆటలలో భీముడి శక్తియుక్తులకి కౌరవులు అసూయ చెందారు.
వాళ్ళలో ఎలాగైనా సరే భీముణ్ణి చంపాలి అనేటటువంటి కోరిక పుట్టింది. మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ధర్మ సూక్ష్మం ఏమిటి అని అంటే, ఎప్పుడైనా సరే మనకంటే బలవంతుడు ఉన్నప్పుడు మనం అంతటి బలాన్ని సాధించడం కోసం తాపత్రయం చెందాలి తప్పితే వాడిని చంపాలి అనేటువంటి దుర్బుద్ధికి ఎప్పుడూ కూడా పోకూడదు. కానీ ఇక్కడ కౌరవులు ఎలాగైనా సరే భీముణ్ణి చంపాలి అనేటటువంటి ప్రయత్నాలు చేశారు. అవేవి ఫలించలేదు. అందరూ ద్రోణాచార్యుల వద్ద విలువిద్యలు నేర్చుకున్నారు. కొంతకాలానికి సూర్యుని వరప్రభావంతో కుంతీదేవి యందు పుట్టినటువంటి కర్ణుడు కూడా దుర్యోధనాదులతో కలిశాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. సద్గుణ సంపన్నుడు, ధైర్యస్థైర్యాలు కలిసినటువంటి వాడు, ప్రజాభిమానం ఉన్నటువంటి ధర్మరాజును యువరాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు పాండురాజును మించిన కీర్తిని గడించాడు. అర్జునుడు తన సోదరులతో కలిసి తూర్పు దక్షిణ ప్రాంతాలకు కూడా వెళ్ళి నిర్విఘ్నంగా విజయయాత్ర పూర్తి చేసుకుని వచ్చాడు. పాండవుల కీర్తి నలుదిక్కులా వ్యాపిస్తూ ఉన్నది. ధృతరాష్ట్రుడికి భయం పట్టుకుంది. ఆ సమయంలో దుర్యోధనుడు వచ్చి, కాలం గడుస్తున్న కొద్దీ పాండవులంటే ప్రజల్లో అభిమానం పెరిగిపోతోంది. మీకేమో అంధత్వం కారణంగా రాజ్యాధికారం లేదు. ఇప్పుడు యువరాజపీఠం ఎక్కినటువంటి ధర్మరాజు రేపు రాజైతే మేమందరం కూడా వాడి ఆదరాభిమానాల మీద ఆధారపడి బ్రతకాలి. నేనే కాదు, నా సంతానం కూడా ఈ ధర్మరాజు కనుసన్నుల్లో బ్రతకాల్సినటువంటి అవకాశం ఉంది. అందువల్ల మీరు రాజ్యాధికారులు అవ్వండి. వీళ్ళని నేను వారణావతం పంపుతాను. అక్కడ ఉండగా నేను ప్రజలందరికీ కూడా దాన ధర్మాలు చేసి ప్రజలందరినీ నా వైపు తిప్పుకుంటాను. నేను సింహాసనం చేజిక్కించుకుంటాను. నేను సింహాసనం ఎక్కాక కుంతీదేవితో కలిసి పాండవులంతా ఇక్కడే ఉండవచ్చు అన్నాడు. సరేనన్నాడు ధృతరాష్ట్రుడు. చూడండి, తన యొక్క శత్రువుల్ని జయించాలి అనేటటువంటి కోరికతో తను ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ధృతరాష్ట్రుడు ఇంత పని చేస్తూ వస్తూ ఉన్నాడు. పాండవులకి వారణావతం చాలా గొప్పగా ఉంటుంది అని, సుందర ప్రదేశమని అందరితోటి చెప్పించాడు దుర్యోధనుడు. వాళ్ళకి అక్కడికి వెళ్ళి తీరాలనేటువంటి కోరిక పుట్టింది. ధృతరాష్ట్రుడు, మీకు ఒకవేళ వెళ్ళాలని అనిపించినట్లయితే తప్పక బయలుదేరి వెళ్ళండి, అక్కడ ఉత్సవాలు ఇత్యాదులన్నీ కూడా చూసిరండి అని చెప్పి అన్నాడు. పాండవులు బయలుదేరారు. దుర్యోధనుడు పురోచనుడు అనేటటువంటి వాడిని పిలిచి లక్క ఇల్లు నిర్మించు అని చెప్పాడు వీళ్ళు ఉండడం కోసం. దాన్ని కాల్చి వీళ్ళని చంపాలి అనేటువంటిది దుర్యోధనుని కోరిక. పాండవులు దైవానుగ్రహంతో లక్క ఇంచి నుంచి బయటపడ్డారు. ఆ పైన అడవుల్లో తిరుగుతూ ఏకచక్రపురం అనేటటువంటి పురాన్ని చేరారు. అక్కడ బకాసురుడు అనేటువంటి రాక్షసుడిని భీముడు చంపాడు. అంటే రాక్షస హననం అనేటటువంటిది ఇక్కడి నుంచి ప్రారంభం అవుతూ ఉన్నది. కొంతకాలానికి పాంచాల దేశం చేరారు. అప్పటికి ఆ దేశ మహారాజు అయినటువంటి ద్రుపదుడు ద్రౌపదీ స్వయంవరం ఏర్పాటు చేశాడు. అందులో అర్జునుడు మత్స్యేంద్రం ఛేదించి భీముడితో కలిసి ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చి, అమ్మా భిక్ష తెచ్చాం అన్నాడు. కుంతీదేవి యథాప్రకారంగా 5గురు సమానంగా పంచుకోండి నాయనా అంది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ సుందరాంగి అయినటువంటి ద్రౌపది కనిపించింది. ఆమెకి ఏం చేయాలో తెలియలా. వాళ్ళందరికీ చెప్పింది, నాయనా నా మాట అసత్యం అవ్వకూడదు, మీరే ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనంది. అప్పుడు అందరూ కలిసి కూర్చుని ఆలోచించినప్పుడు ధర్మరాజు ఈ రకంగా అన్నాడు, నాయనా వ్యాసుల వారు మనకి ఒకటే స్త్రీ మనందరికీ కూడా భార్యగా వస్తుంది అని చెప్పి అన్నారు. కావున మనం అందరం కలిసి ఈవిడ్ని పెళ్లి చేసుకోవాలి. ఇది ధర్మ నిర్ణయం. ఇక్కడ ధర్మ సూక్ష్మం ఉన్నది. ఇక్కడ పూర్వజన్మ రహస్యం కూడా దాగి ఉన్నది అని చెప్పడం జరిగింది. కొంతకాలానికి వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత అందరూ కలిసి హస్తినాపురం చేరుకున్నారు. ధర్మరాజుకి రాజ్యాభిషేకం చేసినటువంటి ధృతరాష్ట్రుడు, నాయన ఖాండవ ప్రస్థం మన రాజధాని, మన పూర్వులందరూ కూడా అక్కడే రాజ్యం చేస్తూ ఉండేవారు. కొంతకాలానికి మనందరం హస్తినాపురం వచ్చాం, నువ్వు అక్కడికి వెళ్ళి రాజ్యాన్ని పాలించుకో అన్నాడు. తమ్ముళ్లతో కలిసి ధర్మరాజు ఖాండవ ప్రస్థం వెళ్ళడం జరిగింది. చక్కగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ధర్మరాజు రాజసూయ యాగం పూర్తి చేశాడు. మయసభని చూడ్డానికి వెళ్ళినటువంటి దుర్యోధనుడు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కనిపించేసరికి నానా అవస్థలు పడి చాలా ఉక్రోషాన్ని చెందాడు. అతన్ని చూసి పాండవులందరూ కూడా నవ్వేటప్పటికీ అతని అహంకారం దెబ్బతింది. తిరిగి హస్తినాపురం వస్తూ ఉంటే శకుని ఇలా అంటూ ఉన్నాడు, నాయన సుయోధన, ఏమిటి నీ ముఖం దీనంగా ఉన్నది, ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు అని. దానికి దుర్యోధనుడు చెప్తూ ఉన్నాడు, పాండవులు ఇంద్రుల్లాగా వెలిగిపోతూ ఉన్నారయ్యా, రోజు రోజుకి
వాళ్ళ కీర్తి ప్రతిష్టలు చాలా విశేషంగా లోకాన్నంతా కూడా వ్యాప్తి చెందిపోతూ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడే రాజసూయ యాగం చేశారు. ఎంతోమంది వాళ్ళకి అచంచలమైనటువంటి సిరి సంపదలన్నింటినీ కూడా తీసుకొచ్చి అందజేశారు. ఈరోజు వాళ్ళ కీర్తిని చూస్తూ ఉంటే నాకు చాలా అసూయగా ఉన్నది, ఏం చెయ్యమంటావు అని అడిగాడు. అప్పుడు శకునన్నాడు, ధర్మరాజుకి జూదం అంటే మహాప్రీతి, నువ్వు ధర్మరాజుని ఒప్పించి జూదానికి కూర్చోబెట్టు, నేను వాళ్లకున్న సంపదలన్నీ కూడా నీకు వచ్చేటట్టుగా చేస్తాను అన్నాడు. కొంతకాలానికి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని జూదానికి రమ్మని పిలిచాడు. ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి హస్తినాపురం చేరుకున్నాడు. జూదం చెడ్డది, పాపహేతువు, దాన్ని చెయ్యకూడదు అని చెప్పి ధర్మరాజు పదే పదే శకునికి చెప్పాడు. కానీ శకుని వినలా. ఏదో రకంగా ఒప్పించి ఈ జూదాన్ని ఆడించాలి అనేటువంటి తాపత్రయంలో ధర్మరాజుకి 1-2 సార్లు పిరికివాడా, నీకా జూదం అంటే భయం, ఎందుకు నువ్వు భయం చెందుతున్నావు, రా ఇద్దరం కలిసి ఆడదాం అన్నాడు. అప్పుడు ధర్మరాజు, ఇక్కడ కూడా మనం ధర్మరాజులో ఉండేటటువంటి ధర్మ సూక్ష్మతని పట్టుకోవాలి. జూదం ఆడాడు అని అంటే అది తప్పు కదా, ఎందుకు ఆడాడు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ యుద్ధానికి కానీ జూత క్రీడకు కానీ ఆహ్వానం చేస్తే తిరస్కరించడం అనేటటువంటిది రాజధర్మం కాదు. అందువల్ల ధర్మరాజు ఒప్పుకుని, సరే ఇప్పుడు ఎవరితో ఆడాలి అని చెప్పి అడిగాడు. వెంటనే దుర్యోధనుడు, నా పక్షాన మా శకుని మామ ఆడతాడు అన్నాడు. ఆట ప్రారంభమైంది. ధర్మరాజు ఒడ్డుతున్నాడు, ఓడుతూ ఉన్నాడు. ఓడిన కొద్దీ పంచం పెంచుతున్నాడు. సర్వ సంపదలు ఓడిపోయాడు. చివరికి తనని తానే ఓడుకున్నాడు. అప్పుడు కూడా ఓడిపోయాడు. చివరికి తన తమ్ముల్ని ఒడ్డాడు, వాళ్ళను కూడా కోల్పోయాడు. తదనంతరం ఇక మిగిలింది లేదు. చివరికి ద్రౌపదిని ఒడ్డాడు, ఆమె కూడా ఓడిపోయాడు. వెంటనే దుర్యోధనుడు ద్రౌపదిని తీసుకుని రారా అని చెప్పి దుశ్శాసనుడికి చెప్పాడు. ఏకవస్త్రగా ఉంది అప్పుడు ద్రౌపది, పైగా రజస్వలైనటువంటి స్త్రీ. ఆమెను తీసుకొద్దామని వీడు వెళ్తే ఆమె చెప్పింది, ప్రస్తుతం నేను ఇబ్బందిగా ఉన్నాను, నేను మహాసభలోకి ప్రవేశించకూడదు, పైగా ఏకవస్త్రంతో ఉన్నాను, నన్ను తీసుకువెళ్ళకూడదు నువ్వు అని చెప్పినా సరే జుట్టు పట్టి బలాత్కారంగా ఆమెను ఈడ్చి సభ మధ్యలోకి తీసుకొచ్చి పడేశాడు. వస్త్రాపహరణం చేయబోతూ ఉంటే ఆ వస్త్రాపహరణం జరగకుండా సర్వేశ్వరుడు పరమాత్మ ఆమెను రక్షించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ద్రౌపదిని చూసి కొంత విచారం జరిగిన పిమ్మట ద్రౌపది యొక్క ఉత్తమ గుణాలన్నింటినీ కూడా తెలుసుకున్నటువంటి వాడై, నువ్వు ఏదైనా వరం కోరుకో అన్నాడు. ద్రౌపది, అయ్యా ధర్మరాజుని బంధ విముక్తుడిని చెయ్యండి అని చెప్పింది. ఆయన అందుకు అంగీకరించి ఇంకో వరం కోరుకో అని చెప్పాడు. నా భర్తల ధనుర్బాణాలన్నీ కూడా వాళ్ళకి ఇప్పించండి అని కోరింది. ఆయన దానికి కూడా అంగీకరించాడు. ఇంకొక వరం కోరుకో అన్నాడు. ఇక్కడ చూడండి ద్రౌపది యొక్క ధర్మ సూక్ష్మత ఎంత గొప్పదో. ఆమె అన్నది, నేను క్షత్రియ స్త్రీని, 2 వరాల కంటే ఎక్కువ వరాలు నేను కోరుకోకూడదు మహారాజా, అందువల్ల నాకు ఇంతటితో చాలు, అనుగ్రహించండి అని వేడుకున్నది. వెంటనే ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి, మీ సిరి సంపదలన్నీ మీరే తీసుకోండి, జరిగిన దాన్ని మర్చిపోండి, సుఖంగా మీరు జీవనాన్ని కొనసాగించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి మళ్ళీ తమ రాజ్యానికి పంపించాడు. కొంతకాలానికి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి, తండ్రి, శత్రువుని ఉదాసీనంగా విడిచి నిశ్చింతంగా ఉండేటటువంటి వాడికంటే మూర్ఖుడు ఇంకొకడు లేడని నీతిశాస్త్రం చెప్తోందయ్యా, నువ్వేమో సమస్తము ఓడిపోయినటువంటి ఆ పాండవులందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళ సంపదలు ఇచ్చి వాళ్ళ రాజ్యాలకి పంపించావు. నాకు శత్రువుని చూస్తే ఒక్క క్షణం కూడా ఏమీ చేయకుండా ఉండడం అనేటువంటిది చేతకాని పని, నువ్వేమో వాళ్ళందరినీ వదిలిపెట్టావు, ఇలా జరగడానికి వీల్లేదు, మళ్ళీ వాళ్ళని జూదానికి పిలు, మళ్ళీ మేము జూదం ఆడతాం, ఈసారి సిరి సంపదల్ని కోల్పోవలసినటువంటి అవసరం లేదు, ఎవరైతే జూదంలో ఓడిపోతారో వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి అన్నారు. మళ్ళీ ధృతరాష్ట్రుడు కబురు పెట్టారు. దుర్యోధనుడు పిలిచిన మీదట దుర్యోధనుడి యొక్క కోరిక తీర్చడానికి ధృతరాష్ట్రుడు తప్పక చేయవలసి వచ్చింది ఆ పని. ధర్మరాజు వచ్చారు, తమ్ముళ్లతో కలిసి ద్రౌపదిని కూడా వెంటబెట్టుకుని మళ్ళీ హస్తినాపురానికి వచ్చారు. కుశల ప్రశ్నలు అయినాయి. మళ్ళీ శకుని మాట్లాడడం మొదలుపెట్టి, నాయనా ధర్మరాజా, మళ్ళీ మనం జూదం ఆడదాం అన్నాడు. మళ్ళీ చెప్పాడు, నాయనా ఇతపూర్వం జరిగినటువంటిదంతా కూడా మనందరికీ గుర్తు ఉన్నది. జూదం అనేటటువంటిది కలహాలను పెంచేటటువంటిది,
చాలా ప్రమాదకరమైనటువంటిది, దాని జోలికి నేను వెళ్ళను అని చెప్పినప్పటికీ కూడా తప్పక ఆడదాన్ని, నువ్వు తప్పకుండా ఆడాలి అని చెప్పి ఆయన్ని ఒప్పించడం జరిగింది. ఆయన కూడా విధి ఈ రకంగా ఉంటే ఏం చేస్తాం అనేటటువంటి ఒక నిర్వివాదమైనటువంటి ఒక స్థితిలో తప్పక ఆడదామని చెప్పి కూర్చున్నారు. ఈసారి ఏమిటి పందెం అని అంటే అప్పుడు అన్నారు, ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు 12 సంవత్సరములు అరణ్యవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని కూడా చేయవలసి వస్తుంది అన్నారు. సరే అన్నాడు ధర్మరాజు. పాచికలు వేశారు. ఈసారి కూడా పరాజయం ధర్మరాజునే వరించింది. దాంతో అజ్ఞాతవాసం, అరణ్యవాసం రెండూ కూడా వీళ్ళు చేయవలసి వచ్చింది. దాంట్లో మొదటిగా అరణ్యవాసం అనేటటువంటిది 12 సంవత్సరాలు. ఈ 12 సంవత్సరాలు వీళ్ళని ఏదో రకంగా కష్టపెట్టి వీళ్ళ యొక్క వినాశనాన్ని కోరుకోవాలి అని చెప్పి తామసమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఈ ధృతరాష్ట్రుడు అలాగే దుర్యోధనుడు వీళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. దుర్యోధనుడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ అరణ్యవాసం అనేటటువంటిది పాండవులకి వాళ్ళు ఎన్నో గొప్పవైనటువంటి శక్తులను సంపాదించుకోవడానికి ఉపయోగపడింది తప్పితే వాళ్ళని ఏమీ చేయలేకపోయింది. వాళ్ళు ఎన్నో వరాలు పొందారు, అనుష్ఠానాలు చేశారు. చాలా చక్కటి వాతావరణాన్ని వారు అక్కడ గడిపి అరణ్యవాసంలో వాళ్ళు ఎన్నో ముఖ్యమైనటువంటి కథలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. శాస్త్రాలన్నీ కూడా అభ్యసించి వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు 1 సంవత్సరం మాత్రం మిగిలింది, అదే అజ్ఞాతవాసం. ఈ అజ్ఞాతవాసం అనేటటువంటిది పూర్తయితే మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉన్నది. ఎప్పుడైతే అజ్ఞాతవాసంలో వీళ్ళు పాండవులు అని చెప్పి ఎవరు తెలుసుకున్నప్పటికీ కూడా మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి పాండవులు విరాట నగరానికి వెళ్ళబోతూ ఉన్నారు. ఆ విరాట నగరానికి వెళ్ళబోతూ ఉన్నటువంటి వృత్తాంతాన్ని ఇప్పటిదాకా మనం సంక్షిప్తంగా తెలుసుకున్నాం. ఈరోజు ఇక విరాట పర్వ పారాయణాన్ని మనం ఆరంభించుకుందాం. గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. లక్ష్మీధ్యానం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య
ఐశ్వర్య అభివృద్ధ్యర్థం విశూచిక క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం బోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమత్ మహాభారత అంతర్గతే విరాట పర్వణి దేవీ స్తోత్ర పారాయణ పూర్వకం యథాశక్తి ప్రథమాధ్యాయ అంతర్గత శ్లోక పారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. విరాట పర్వలోని మొట్టమొదటి శ్లోకం నారాయణుడికి నమస్కారం చేసి అలాగే నరంచైవ నరోత్తమం. ఇక్కడ అర్జునుడు కృష్ణుడు ఇద్దరూ కూడా నరనారాయణ స్వరూపులు. అందువల్ల అటువంటి అర్జునుని యొక్క అంటే ఇక్కడ ఈ మహాభారతం మొత్తంలో కూడా మనం చూసేటువంటి భగవద్గీత దగ్గర నుంచి చూస్తే మనం ఈ అర్జునుడు అనేటటువంటి వాడు ఒక శిష్యుడిగా, కృష్ణ పరమాత్మ పరబ్రహ్మరూపమైనటువంటి గురువుగా మనకి గోచరిస్తూ ఉంటారు. అందుకని అటువంటి శిష్యరత్నమైనటువంటి అర్జున ధ్యానం కూడా చేసి తదనంతరం దేవీం సరస్వతీం చైవ సరస్వతీదేవిని కూడా మనం ధ్యానించి తతః జయముదీరయేత్ అంటున్నారు. జయం అనేటటువంటి దానికి భారతం అని అర్థం. ఇక్కడ మహాభారతం అనేటటువంటిది, ఈ మహాభారతాన్ని మనం ఎప్పుడైనా సరే పఠించాలి, ఈ ముగ్గురిని కూడా ధ్యానం చేసిన తరువాత అనేది ఈ శ్లోకార్థం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఆచార్యముఖంగా మనం పఠిద్దాం.
నారాయణం నారాయణం నమస్కృత్య నమస్కృత్య నరం చైవ నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతీం సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయం తతో జయం ఉదీరయేత్ ఉదీరయేత్ నారాయణం నారాయణం నమస్కృత్య నమస్కృత్య నరం చైవ నరం చైవ నరోత్తమం నరోత్తమం దేవీం దేవీం సరస్వతీం సరస్వతీం వ్యాసం వ్యాసం తతో జయం తతో జయం ఉదీరయేత్ ఉదీరయేత్. జనమేజయ ఉవాచ కథం విరాటనగరే మమ పూర్వపితామహాః అజ్ఞాతవాసముషితాః దుర్యోధనభయార్దితాః. నిన్న మనం జనమేజయుని వృత్తాంతమంతా కూడా చెప్పుకున్నాం. ఆ జనమేజయుడు వైశంపాయన మహర్షిని అడుగుతూ ఉన్నారు, విరాట నగరంలో మమ పూర్వపితామహాః అంటున్నారు. అంటే ఆ జనమేజయుడి కంటే కూడా ముందువారు పరీక్షన్ మహారాజు, ఆయనకి పితామహులైనటువంటి వారు అనంటే ఈ పాండవులందరూ కూడా ఆ అజ్ఞాతవాసాన్ని ఏ రకంగా గడిపారు అనేటటువంటిది అంటూ దుర్యోధన భయార్దితాః అన్నారు. దుర్యోధనుడి చేత ఆ భయం చేత చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఏ విధంగా ఆ అజ్ఞాతవాసాన్ని గడిపారు, ఎలా ఈ యొక్క కష్టాల్ని ఓర్చుకున్నారు అనేటటువంటి దాన్ని జనమేజయుడు అడుగుతూ ఉన్నారు. ఇది నాటి భారతం. ఇప్పుడు ఈరోజు మనం నేటి భారతాన్ని చూస్తే దుర్యోధనుడికి ఏ విధంగా అయితే అసూయ ఇత్యాదుల చేత తామస రూపమైనటువంటి ప్రవృత్తి ఉన్నదో, ఇప్పుడు ఈ లోకంలో మనందరం కూడా విషూచిక అనేటటువంటి క్రిమి తామస రూపమైనటువంటి దాని చేత మనందరం కూడా భయార్ధితులమైపోయి ఉన్నాం. చాలా కష్టాలు పడుతూ ఉన్నాం. వాళ్ళు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసాన్ని గడపాల్సి వస్తూ ఉంటే మనం మనకున్నటువంటి పరిధిలో ఈ వ్యాధి బారిన పడకుండా ఉండడానికి అజ్ఞాతవాసాన్ని గడపాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది నేటి భారతం. ఆ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ఇన్ని కష్టాలను కూడా ఓర్చుకుని వాళ్ళు చివరికి విజయాన్ని పొందారు అనేటటువంటిది ఇక్కడ ఈ విరాట పర్వంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క విజయ క్రమాన్ని మనందరం కూడా పరిశీలించి, వాళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చాయి. విరాట నగరంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరికి తెలియకూడదు, వాళ్ళ యొక్క శక్తియుక్తులు ప్రదర్శించకూడదు, వాళ్ళంటే ఎవరో కూడా పక్క వాళ్ళకి తెలియకుండా వివిధములైనటువంటి రూపాలని ధరించి వాళ్ళు ఆ విరాట నగరంలో అజ్ఞాతవాసాన్ని చేశారు. ఈ రోజుల్లో మనం కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఏం చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. వాళ్ళకి సమస్తమైన శక్తియుక్తులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమీ చేయకూడదు. ఆ శక్తుల్ని వాళ్ళు ఉపయోగించకూడదు. కేవలం బుద్ధి బలంతో మాత్రమే వాళ్ళు అక్కడ వ్యవహరించాలి. ఏమాత్రం శక్తియుక్తులు ప్రదర్శించినప్పటికీ కూడా ఏ క్షణంలోనైనా సరే వీళ్ళు పాండవులు అనేటటువంటి నిజం బయటపడిపోతుంది. తదనంతరం మళ్ళీ కష్టాలు కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం కూడా మనకి సమస్తమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నాయి. మనం ఎంతో అభివృద్ధి చెందాం. మనం దేన్నైనా సరే సాధించగలిగేటటువంటి స్థితికి చేరాం. కానీ ఈ క్రిమి ఏదైతే ఉన్నదో మనందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటిది, దాన్ని జయించడానికి మటుకు మన దగ్గర అవకాశం లేదు. అంటే మనం కూడా ఆ రోజు పాండవులు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో ఈరోజు సమస్త ప్రపంచము ఉన్నది. కానీ ఈ ప్రపంచంలో వాళ్ళు ఏ రకంగా అయితే ఆ కష్టాల్ని తొలగించుకుని బుద్ధి బలంతో శక్తియుక్తులతో ఆ కష్టాల నుంచి బయటపడ్డారో, చివరికి విజయాన్ని పొంది మంగళాన్ని పొందారో, మనం కూడా అటువంటి మంగళాన్ని పొందవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆ విషయమంతా కూడా ఇక్కడ వాళ్ళ యొక్క ప్రేరణని మనం తీసుకొని వాళ్ళనే ప్రేరకులుగా మనం అనుకుని మనం దీంట్లో ఉన్నటువంటి అంశాన్ని గ్రహించి ఈ కష్టం నుంచి బయటపడదామనేటటువంటి అంశం ఈ ఒక్క శ్లోకంలో మనకి చక్కగా బోధపడుతూ ఉన్నది. ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం పఠిద్దాం.
जनमेजय उवाच जनमेजय उवाच कथं कथं विराटनगरे विराटनगरे मम मम पूर्वपितामहाः पूर्वपितामहाः अज्ञातवासम् अज्ञातवासम् उषिताः उषिताः दुर्योधन दुर्योधन भयार्दिताः भयार्दिताः जनमेजय उवाच जनमेजय उवाच कथं कथं विराटनगरे विराटनगरे मम मम पूर्वपितामहाः पूर्वपितामहाः अज्ञातवासम् अज्ञातवासम् उषिताः उषिताः दुर्योधन दुर्योधन भयार्दिताः भयार्दिताः పతివ్రత మహాభాగ సతతం బ్రహ్మవాదిని ద్రౌపదీ చ కథం బ్రహ్మన్ అజ్ఞాత దుఃఖితా వసత్. జనమేజయుడు వైశంపాయనుణ్ణి ఇంకొక ప్రశ్న కూడా వేశారు. మా పూర్వులైనటువంటి పాండవులే కాదు, ద్రౌపది పతివ్రత అయినటువంటి బ్రహ్మవాదిని అయినటువంటిది, ఆమె కూడా ఆ అజ్ఞాతవాసంలో ఏ రకంగా గడిపింది, అజ్ఞాతవాసాన్ని ఏ రకంగా పూర్తి చేసుకున్నది, ఆ వృత్తాంతాన్ని కూడా నాకు చెప్పవలసినది అని చెప్పి జనమేజయుడు వైశంపాయనుణ్ణి అడిగారు. ఇక్కడ ఆవిడ గురించి చెప్పేటటువంటి విశేషణాల్లో పతివ్రత మహాభాగ సతతం బ్రహ్మవాదిని అని చెప్తూ ఉన్నారు. అంటే స్త్రీలందరిలోకెల్లా పతివ్రతగా ఉన్నటువంటి స్త్రీ, అలాగే బ్రహ్మవాదిని, నిత్యము హే గోపాలక హే కృపాచలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురో హే పుండరీకాక్షమాం హే గోపీ జననాథ పాలయ పరం జానామి నత్వాం వినా అంటూ, నిన్ను తప్ప ఇంకొక దేవుణ్ణి నేను కొలవను, నాకు ఎవరూ తెలియదు, నువ్వే నాకు రక్షకుడివి అంటూ నిత్యము ద్రౌపదీదేవి ఈ విధంగా ఆ కృష్ణ పరమాత్మని మాత్రమే ధ్యానం చేస్తూ ఉన్నది. ఆవిడ యొక్క గొప్పదనానికి, ఆవిడ ఇన్ని కష్టములను ఓర్చుకుని చిట్ట చివరికి మనందరికీ కూడా ఆదర్శ స్త్రీగా ఈరోజు మనం ఆరాధిస్తూ ఉండడానికి కారణభూతురాలు అవ్వడానికి కారణం కృష్ణ పరమాత్మని ఆశ్రయించడం. ఈ రకంగా ఈ పతివ్రత అయినటువంటి స్త్రీ మహాభాగ ఆవిడ ఏ విధంగా అక్కడ అజ్ఞాతవాసాన్ని గడిపింది అని చెప్పి కూడా జనమేజయులు వైశంపాయనుల వారిని అడగడం జరిగింది. ఇదే వృత్తాంతానికి మనకి తెలుగులో విరాట పర్వంలో తిక్కన గారి పద్యం ఇంకా ఈ సన్నివేశానికి కొంత రమణీయతని చేకూర్చింది. తిక్కన పద్యం ఈ రకంగా ఉన్నది. మహిత సముజ్వలాకృతులు మానధనుల్ జనమాన్యులు అంగనా సహితముగాగనేమి గతి సమ్యగుపాయ నిగూఢ వృత్తిమై అహితులక ప్రభేద్యమగు నా పదమూడగునేడు మత్పితామహులు చరించిరంతయు గ్రమంబుగన నా చెరుగంగ చెప్పుమా అని చెప్పి తిక్కన పద్యం మనకు కనిపిస్తూ ఉన్నది. దీంట్లో కూడా మహిత సముజ్వలాకృతులు మానధనుల్ జనమాన్యులు. మానధనుల్ ఇది ఒక అంశం మనం స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటిది. అభిమానం అనేటటువంటిదే వాళ్ళకి ధనం. వాళ్ళ యొక్క అభిమానాన్ని కాపాడుకోవడం కోసం సర్వశక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి, అంటే ధర్మానికి కట్టుబడి అజ్ఞాతవాసం అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని చేయడానికి వాళ్ళు ఉపక్రమించారు. వాళ్ళు ఇది చేయకూడదు అని అనుకున్నట్లయితే, ధర్మాన్ని వదిలిపెట్టాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నట్లయితే వాళ్ళకి క్షణకాలం చాలు కౌరవులందరినీ కూడా నాశనం చేయగలిగేటువంటి శక్తి ఉన్నది. కానీ ధర్మం, అందుకనే తిరుపతి దేవస్థానములు కూడా ప్రచారం చేసేది ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. వాళ్ళు ధర్మబద్ధులయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు అజ్ఞాతవాసానికి ఉపక్రమిస్తూ ఉన్నారు.
అటువంటి ధర్మమే వాళ్ళని కాపాడి చివరికి వాళ్ళకి విజయాన్ని చేకూర్చింది అనేటువంటిది మనం తిక్కన పద్యంలోంచి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం పారాయణం చేద్దాం. పతివ్రత పతివ్రత మహాభాగా మహాభాగా సతతం సతతం బ్రహ్మవాదిని బ్రహ్మవాదిని ద్రౌపదీ చ ద్రౌపదీ చ కథం బ్రహ్మన్ కథం బ్రహ్మన్ అజ్ఞాత అజ్ఞాత దుఃఖితా వసత్ దుఃఖితా వసత్ పతివ్రత పతివ్రత మహాభాగా మహాభాగా సతతం సతతం బ్రహ్మవాదిని బ్రహ్మవాదిని ద్రౌపదీ చ ద్రౌపదీ చ కథం బ్రహ్మన్ కథం బ్రహ్మన్ అజ్ఞాత అజ్ఞాత దుఃఖితా వసత్ దుఃఖితా వసత్. వైశంపాయన ఉవాచ యథా విరాటనగరే తవ పూర్వపితామహాః అజ్ఞాతవాసముషితాః తచ్ఛృణుష్వ నరాధిపా. వైశంపాయనుల వారు జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, ఎలా అయితే ఓ మహారాజా నీ పూర్వులైనటువంటి పాండవులు అజ్ఞాతవాసాన్ని గడిపి ఉన్నారో ఆ వృత్తాంతాన్నంతటినీ కూడా నేను నీకు చెప్తాను. అజ్ఞాతవాసంలో వాళ్ళు పడినటువంటి బాధలు, వాళ్ళు సాధించినటువంటి విజయాలు, అలాగే గో సంరక్షణ చేసినటువంటి విధానం, చివరిలో ఉత్తర వివాహం, వీటన్నిటితో కలిపి ఈ వృత్తాంతాన్నంతటినీ కూడా చెప్పబోతూ ఉన్నటువంటి వైశంపాయన మహర్షి ఆ విషయాన్ని స్థూలంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి చెప్పడం ప్రారంభించారు. ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాం. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ యథా యథా విరాటనగరే విరాటనగరే తవ తవ పూర్వపితామహాః పూర్వపితామహాః అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం ఉషితాః ఉషితాః తచ్ఛృణుష్వ తచ్ఛృణుష్వ నరాధిప నరాధిప. వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ యథా యథా విరాటనగరే విరాటనగరే తవ తవ పూర్వపితామహాః పూర్వపితామహాః అజ్ఞాతవాసం అజ్ఞాతవాసం ఉషితాః ఉషితాః తచ్ఛృణుష్వ తచ్ఛృణుష్వ నరాధిప. నరాధిప. ఈ రోజుకి ఈ జనమేజయులు ప్రశ్నించడం, వైశంపాయనులు వారికి సమాధానం ఇవ్వడం వరకు మనం అర్థాన్ని తెలుసుకుంటూ పారాయణం చేశాం. రేపటి నుంచి దీని తర్వాత ఒక చిన్న కథ ఉంటుంది. ఒక బ్రాహ్మణుడి యొక్క అరణులు అనేటువంటివి యజ్ఞ సాధనములు, వాటిని ఒక లేడీ తీసుకుని వెళ్ళిపోవడం, ధర్మరాజు వాటిని తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం, ఈ లోపలే యక్ష ప్రశ్నలు అనేటువంటి వృత్తాంతం ఉండడం, తదనంతరం వాళ్ళు ఈ విరాట నగరానికి వెళ్ళబోతూ ఉన్నటువంటి వారై మంతనం చేసుకోవడం అనేటువంటిది కూడా ఉన్నది. వాటి గురించి రేపు మనం విశేషంగా తెలుసుకుందాం. ఇప్పుడు సకల దుఃఖములను పోగొట్టేటటువంటి దేవీ స్తోత్రాన్ని మనం పారాయణం చేద్దాం. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. మనం దుర్గాస్తుతిని ప్రారంభించే ముందు ఒకసారి ఆ స్తుతి యొక్క వైభవాన్ని, అది ఎందుకు ఇప్పుడు మనం పఠించాలి అనే దాని గురించి తెలుసుకుని స్తోత్రంలోకి వెళదాం. ఇక్కడ ఈ స్తుతిని చేసిన వారెవరు అంటే యుధిష్ఠరుడు, ధర్మరాజు, ధర్మజుడు సామాన్యుడు కాదు. పైగా ధర్మజుడికి జగత్కారణభూతుడైనటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు తన వెన్నంటి ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ధర్మరాజు దుర్గాదేవిని ఎందుకు స్తుతించవలసి వచ్చింది? అలాగే ధర్మజుడికి మరొక వరం కూడా ధర్మదేవత ఇచ్చింది, ఆ పాండవులు అజ్ఞాతవాసంలో గడిపే విధంగా సౌకర్యాన్ని. అయినప్పటికీ కూడా ధర్మజుడు ఇక్కడ దుర్గాదేవిని స్తుతించాడు అంటే మనకు
రఘువంశంలో కాళిదాసు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి, అంటే వశిష్ఠుడి ద్వారా పలికించిన ఒక అద్భుత వాక్యం గుర్తొస్తుంది. ఏమిటయ్యా అంటే, ప్రతిబధ్నాతి శ్రేయ పూజ్య పూజా వ్యతిక్రమ. మనము ఎక్కడ ఉన్నా ఎవరైతే పూజింపదగిన వారు ఉంటారో, పూజార్హులు ఉంటారో, వారిని పూజించకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే మన శ్రేయస్సు, మన అభ్యుదయము కుంటుపడుతుంది, ఆగిపోతుంది అని చెప్పడం జరిగింది. అంటే దిలీప మహారాజు స్వర్గం నుంచి వస్తూ మార్గమధ్యంలో ఉన్నటువంటి కామధేనువుని చూడకుండా త్వరగా రావడం చేత, ఆ కామధేనువు శపించడం చేత ఆయనకి సంతాన ప్రాప్తి కలగలేదు. ఆ సందర్భంలో చెప్పినటువంటి వాక్యం ఇది. అలాగే ఇక్కడ కూడా ఈయన ధర్మజుడు, ధర్మం తెలిసినవాడు, ఏ సమయంలో ఎప్పుడు ఎవరిని పూజించాలో తెలుసు కాబట్టి ప్రస్తుతాన్ని అనుసరించి ఆయన అజ్ఞాతవాసాన్ని నిర్వర్తించాలి. అది సామాన్యమైనది కాదు, అది ఎంతో ప్రమాదకరమైనటువంటిది. ఎందుచేత పాండవుల అసహాయ సూరులు, దైవాంశ సంభూతులు, మన అధునాతన భాషలో చెప్పాలంటే మోస్ట్ సెలబ్రిటీస్, ఎక్కడున్నా కూడా వెంటనే గుర్తింపదగేటువంటి వారు. మరి అటువంటి వారు అజ్ఞాతవాసం చెయ్యాలంటే, ఈ పెద్ద ఆపదని దాటాలి అంటే ఇలా దాటించగలిగేది ఎవరు? దుర్గమమైనటువంటి దాన్ని దాటించేదే దుర్గా. అందుకనే ఆ దుర్గాదేవిని స్తుతించడం అంటే, ధర్మరాజంతటి వాడు స్తుతించినటువంటి స్తుతించిన వెంటనే ఏమైంది? ఆమె అనితర సాధారణమైనటువంటి ఆపదలను తొలగించేదే కాదు, అంత గమ్ముని మనకు లభించేది కూడా కాదు ఆవిడ. అంటే ఆమె కరుణ పొందడం కూడా అంత సులభం కాదు. అటువంటిది ధర్మజుడు స్తుతించాడు కాబట్టి వెంటనే ఆమె ప్రత్యక్షమయ్యింది. ప్రత్యక్షమయ్యి ఆయనకు కావలసినటువంటి విజయాన్ని కూడా ప్రసాదిస్తానని స్వయంగా ప్రకటించింది. అలా ఆనాడు ఆ ధర్మజుడు ఉచ్చరించినటువంటి అద్భుతమైనటువంటి వాక్యాలనే, స్తుతుల్నే ఈనాడు మనం కూడా చేస్తున్నాం. కాబట్టి ఆ ముందు నిన్న చెప్పుకున్నా, మనం మనస్సు పెట్టి మనం గనక భక్తితో ఈ స్తుతిని ప్రతినిత్యము పారాయణ చేసినట్లయితే ఈనాడు మనందరినీ కూడా అజ్ఞాతవాసంలో ఉంచినట్లుగా మహామాయగా ఉన్నటువంటి ఏదైతే వ్యాధి ఉందో ఆ మాయను జయింపజేసేటువంటిది, ఆ దుర్గాన్ని దాటించేటువంటి శక్తి ఈ మహామాయ. ఇక్కడ అమ్మవారు కూడా మహామాయగానే కొలవబడతారు. కాబట్టి ఆ మాయను గెలవడానికి ఈ మాయను మనం సాధనంగా ఉపయోగించినట్లయితే సమస్త కష్టాల నుండి ఏ రంగా ధర్మజుడు బయటపడ్డాడో మనం కూడా బయటపడతామనేటువంటి సంకల్పాన్ని, మన దేశ ఆర్థిక పురోగతి కూడా ఇతోధికంగా పెరగాలనేటువంటి భావనని కూడా మనసులో అనునిత్యం స్మరిస్తూ మనం భక్తితో, శ్రద్ధతో ఈ పారాయణం చక్కగా కొనసాగిద్దాం. అథ దేవీ స్తోత్రం. వైశంపాయన ఉవాచ. విరాట నగరం రమ్యం గచ్చమానః యుధిష్ఠిరః అస్తువత్ మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం యశోదా గర్భసంభూతాం నారాయణ వరప్రియాం నందగోప కులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం కంస విద్రావణకరీం అసురాణాం శయంకరీం శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతి గామినీం వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం భారావతరణే పుణ్యే
స్మరంతి ये स्मरन्ति సదాశివాం सदाशिवां తాన్వై तान्वै తారయసే तारयसे పాపాత్ पापात् పంకే पङ्के గామివ गामिव దుర్బలాం दुर्बलां స్తోతుం स्तोतुं ప్రచక్రమే प्रचक्रमे భూయః भूयः వివిధైః विविधैः స్తోత్ర సంభవైః स्तोत्रसम्भवैः ఆమంత్ర్య आमन्त्र्य దర్శనాకాంక్షీ दर्शनाकाङ्क्षी రాజాదేవీం राजादेवीं సహానుజః सहानुजः నమోస్తు नमोऽस्तु వరదే वरदे కృష్ణే कृष्णे కుమారి कुमारि బ్రహ్మచారిణి ब्रह्मचारिणि బాలార్క बालार्क సదృశాకారే सदृशाकारे పూర్ణచంద్ర पूर्णचन्द्र నిభాననే विभानने చతుర్భుజే चतुर्भुजे చతుర్వక్త్రే चतुर्वक्त्रे పీనశ్రోణి पीनश्रोणि పయోధరే पयोधरे మయూరపిచ్చ मयूरपिच्छ వలయే वलये కేయూరాంగద केयूराङ्गद ధారిణి धारिणी భాసిదేవి भासिदेवी యథా పద్మా यथा पद्मा నారాయణ नारायण పరిగ్రహః परिग्रहः స్వరూపం स्वरूपं బ్రహ్మచర్యం చ ब्रह्मचर्यं च విశదం विशदं గగనేశ్వరీ गगनेश्वरी కృష్ణచ్ఛవి సమా कृष्णच्छविसमा కృష్ణ कृष्णा సంకర్షణ सङ्कर्षण సమాననా समानना బిభ్రతి बिभ्रति విపులౌ विपुलौ బాహు बाहु చక్రధ్వజ चक्रध्वज సముచ్ఛ్రయౌ समुच्छयौ పాత్రీ చ पात्री च పంకజీ पङ्कजी ఘంటీ घण्टी స్త్రీ स्त्री విశుద్ధా చ विशुद्धा च యా భువి या भुवि పాశం पाशं ధనుః धनुः మహాచక్రం महाचक्रं వివిధాని विविधानि ఆయుధాని చ आयुधानि च కుండలాభ్యాం कुण्डलाभ्यां సుపూర్ణాభ్యాం सुपूर्णाभ्यां కర్ణాభ్యాం చ कर्णाभ्यां च విభూషితా विभूषिता చంద్రవిస్పర్ధినా चन्द्रविस्पर्धिना దేవి देवी ముఖేన త్వం ముఖేన త్వం मुखेन त्वं విరాజసే विराजसे ముకుటేన मुकुटेन విచిత్రేణ विचित्रेण కేశబంధేన केशबन्धेन శోభినా शोभिना భుజంగా भुजङ्गा భోగవాసేన भोगवासेन శ్రోణిసూత్రేణ श्रोणिसूत्रेण రాజతా राजता విభ్రాజసే చ विभ्राजसे च ఆబద్ధేన आबद्धेन భోగే నేవేహ भोगे नेवेह మందరః मन्दरः ధ్వజేన ध्वजेन శిఖిపిచ్ఛానాం शिखिपिच्छानाम् ఉచ్ఛ్రితేన उच्छ्रितेन విరాజసే विराजसे కౌమారం कौमारं వ్రతమాస్థాయ व्रतमास्थाय త్రిదివం त्रिदिवं పావితం త్వయా पावितं त्वया తేన త్వం तेन त्वं స్తూయసే దేవి स्तूयसे देवी త్రిదశైః त्रिदशैः పూజ్యసేపి చ पूज्यसेऽपि च త్రైలోక్య त्रैलोक्य రక్షణార్థాయ रक्षणार्थाय మహిషాసుర महिषासुर నాశిని नाशिनी ప్రసన్నామే प्रसन्नामे సురశ్రేష్ఠే सुरश्रेष्ठे దయాంకురు जयां कुरु దయాంకురు दयां कुरु శివా భవ शिवा भव జయాత్వం जया त्वं విజయా చైవ विजया चैव సంగ్రామే చ सङ्ग्रामे च జయప్రదా जयप्रदा మా
మామాపి మామాపి విజయం దేహి విజయం దేహి వరదా త్వం చ వరదా త్వం చ సాంప్రతం సాంప్రతం వింధ్యే చైవ వింధ్యే చైవ నగశ్రేష్ఠే నగశ్రేష్ఠే తవ స్థానం హి స్థానం హి తవ స్థానం హి తవ స్థానం హి శాశ్వతం శాశ్వతం కాళి 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 మహాకాళి మహాకాళి ఖడ్గ ఖట్వాంగ ఖడ్గ ఖడ్గ ఖట్వాంగ ఖడ్గ ఖట్వాంగ ధారిణి ధారిణి కృతానుయాత్రా కృతామయాత్ర భూతైస్త్వం భూతైస్వం వరదా వరదా కామచారిణి కామచారిణి భారావతారే భారావతారే ఏ చ త్వాం ఏ చ త్వాం సంస్మరిష్యంతి సంసరిష్యంతి మానవాః మానవాః ప్రణమంతి చ ప్రణమంతి చ ఏ త్వాం హి ఏ త్వాం హి ప్రభాతే తు ప్రభాతే తు నరా భువి నరా భువి న తేషాం న తేషాం దుర్లభం దుర్లభం కించిత్ కించిత్ పుత్రతః పుత్రతః ధనతోపి వా ధనతోపి వా దుర్గాత్ దుర్గాతు తారయసే తారయసే దుర్గే దుర్గే తత్వం తత్వం దుర్గా దుర్గా స్మృతా జనైః స్మృతాజనైః కాంతారేషు కాంతారేషు అవసన్నానాం అవసన్నానాం మగ్నానాం చ మగ్నానాం చ మహార్ణవే మహార్ణవే దస్యుభిర్వా తస్యుభిర్వా నిరుద్ధానాం నిరుద్ధానాం త్వం గతిః త్వం గతిః పరమానృణాం పరమాణునాం జలప్రతరణే జలప్రతరణే చైవ చైవ కాంతారేషు కాంతారేషు అటవీషు చ అటవీషు చ ఏ స్మరంతి ఏ స్మరంతి మహాదేవి మహాదేవి న చ సీదంతి న చ సీదంతి తే నరాః తే నరాః త్వం కీర్తిః త్వం కీర్తిః శ్రీః శ్రీః ధృతిః ధృతిః సిద్ధిః సిద్ధిః హ్రీః హ్రీః విద్యా విద్యా సంతతిర్మతిః సంతతిర్మతిః సంధ్యారాత్రిః సంధ్యారాత్రిః ప్రభానిద్రా ప్రభానిద్రా జ్యోత్స్నాకాంతిః జ్యోత్స్నాకాంతిః శమాదయా క్షమాదయా రుణాంచ రుణాంచ బంధనం మోహం బంధనం మోహం పుత్రనాశం పుత్రనాశం ధనక్షయం ధనక్షయం వ్యాధిం వ్యాధిం మృత్యుం మృత్యుం భయం చైవ భయం చైవ పూజితా పూజితా నాశయిష్యసి నాశయిష్యసి సోహం సోహం రాజ్యాత్ రాజ్యాత్ పరిభ్రష్టః పరిభ్రష్టః శరణం త్వాం శరణం త్వాం ప్రపన్నవాన్ ప్రపన్నవాన్ ప్రణతశ్చ ప్రణతస్య యథామూర్ధ్నా యథామూర్ధా తవ దేవి తవ దేవి సురేశ్వరి సురేశ్వరి త్రాహి మాం త్రాహి మాం పద్మపత్రాక్షి పద్మపత్రాక్షి సత్యే సత్యా సత్యే సత్యా భవస్వనః భవస్వనః శరణం భవ శరణం భవ మే దుర్గే మే దుర్గే శరణ్యే శరణ్యే భక్తవత్సలే భక్తవత్సలే ఏవం స్తుతా హి ఏవం స్తుతా హి సా దేవి సా దేవి దర్శయామాస దర్శయామాస పాండవం పాండవం ఉపగమ్యతు ఉపగమ్యతు రాజానం రాజానం ఇదం ఇదం వచనం వచనం అబ్రవీత్ అబ్రవీత్ దేవ్యువాచ దేవ్యువాచ శృణురాజన్ శృణురాజన్ మహాబాహో మహాబాహో మదీయం
మదీయం వచనం ప్రభో వచనం ప్రభో భవిష్యతి భవిష్యతి అచిరాదేవ అచిరాదేవ సంగ్రామే సంగ్రామే విజయస్తవ విజయస్తవ మమ ప్రసాదాత్ మమ ప్రసాదాత్ నిర్జిత్య నిర్జిత్య హత్వా హత్వా కౌరవవాహినీం కౌరవవాహినీం రాజ్యం రాజ్యం నిష్కంటకం నిష్కంటకం కృత్వా కృత్వా భోక్ష్యసే భోక్ష్యసే మేదినీం పునః మేదినీం పునః భ్రాతృభిః భ్రాతృభిః సహితః సహితః రాజన్ రాజన్ ప్రీతిం ప్రీతిం ప్రాప్స్యసి ప్రాప్స్యసి పుష్కలాం పుష్కలాం మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం తే సౌఖ్యం ఆరోగ్యం చ ఆరోగ్యం చ భవిష్యతి భవిష్యతి ఏ చ ఏ చ సంకీర్తయిష్యంతి సంకీర్తయిష్యంతి లోకే లోకే విగత కల్మషాః విగతకల్మషాః తేషాం తుష్టా తేషాం తుష్టా ప్రదాస్యామి ప్రదాస్యామి రాజ్యం రాజ్యం ఆయుః ఆయుః వపుస్సుతం వపుస్సుతం ప్రవాసే ప్రవాసే నగరే చాపి నగరే చాపి సంగ్రామే సంగ్రామే శత్రు సంకటే శత్రు సంకటే అటవ్యాం అటవ్యాం దుర్గకాంతారే దుర్గకాంతారే సాగరే సాగరే గహనే గిరౌ గహనే గిరౌ ఏ స్మరిష్యంతి ఏ స్మరిష్యంతి మాం రాజన్ మాం రాజన్ యథాహం యథాహం భవతా స్మృతా భవతా స్మృతా తేషాం నతేషాం దుర్లభం కించిత్ దుర్లభం కించిత్ అస్మిన్ లోకే అస్మిన్ లోకే భవిష్యతి భవిష్యతి ఇదం ఇదం స్తోత్రవరం స్తోత్రవరం భక్త్యా భక్త్యా శృణుయాద్వా శృణుయాద్వా పఠేత వా పఠేత వా తస్య సర్వాణి తస్య సర్వాణి కార్యాణి కార్యాణి సిద్ధిం సిద్ధిం యాస్యంతి యాస్యంతి పాండవాః పాండవాః మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ వస్సర్వాన్ నస్సర్వాణి విరాట నగరే విరాట నగరే స్థితాన్ స్థితాన్ న ప్రజ్ఞాస్యంతి న ప్రజ్ఞాస్యంతి కురవః కురవః నరావా నరావా తన్నివాసినః తన్నివాసినః ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా వరదా వరదా దేవి దేవి యుధిష్ఠిరం యుధిష్ఠిరం అరిందమం అరిందమం రక్షాం కృత్వా చ రక్షాం కృత్వా చ రక్షాం కృత్వా చ రక్షాం కృత్వా చ పాండూనాం పాండూనాం తత్రైవ తత్రైవ అంతరధీయత అంతరధీయత ఇతి ఇతి శ్రీ మహాభారతే శ్రీ మహాభారతే విరాట పర్వణి విరాట పర్వణి దేవీ స్తోత్రం దేవీ స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం గోవిందనామ స్మరణాన్ని శ్రీ గురజాడ మధుసూదన్ రావు గారు అన్నమాచార్య ప్రాజెక్టు బృందం వారిచే కలిసి చక్కగా ఈ సమయాన దక్షిణాయన పుణ్యకాలం ఇప్పుడు రాబోతూ ఉన్నది. మనందరం కూడా ఆ పుణ్యకాలంలోనే ఉన్నాం. పుణ్యకాలంలో ఒక్కసారి గోవిందనామస్మరణ మామూలుగానే రోజూ చేసినట్లయితే సకల పాపాలు పోయి శ్రీనివాసుడి రక్ష కలుగుతుంది. ఈరోజు అత్యంత పుణ్యప్రదం. ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనం ఆరంభమయ్యేటటువంటి ఘడియలు సమీపిస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో తిరుమల క్షేత్రంలో కలియుగ వైకుంఠంలో స్వామివారి ముందర నాదనీరాజన మండపం మీద గోవిందనామస్మరణ అనేటటువంటిది సకల లోకములకు క్షేమప్రదమైనటువంటిది. అటువంటి దాన్ని మనం ఇప్పుడు వారందరితో కలిసి చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ హరి గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత ప్రియ గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త హరి గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద రామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద
కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసుల వాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పూరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. యథాప్రకారం నవగ్రహ ప్రార్థనాదులతో కలిపి మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన అథ నవగ్రహ ప్రార్థనా ఆదిత్యాయ చ ఆదిత్యాయ చ సోమాయ సోమాయ మంగళాయ మంగళాయ బుధాయ చ బుధాయ చ గురు శుక్ర గురు శుక్ర శనిభ్యశ్చ శనిభ్యశ్చ రాహవే రాహవే కేతవే నమః. కేతవే నమః. అథ క్షమా ప్రార్థనా అథ క్షమా ప్రార్థనా యదక్షర యదక్షర పదభ్రష్టం పదభ్రష్టం మాత్రాహీనం తు మాత్రాహీనం తు యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం దేవ క్షమ్యతాం దేవ నారాయణ నారాయణ నమోస్తుతే. నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి. సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ న్యాయేన మార్గేణ మహీం మహిషాః మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః లోకాః సమస్తాః సుఖినో భవంతు సుఖినో భవంతు. అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకట శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం. ఓం